హాయ్, ఇట్లు మీ అనుష ఛానల్కి స్వాగతం. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల మన వంటింటికి కష్టాలు వచ్చాయి. గ్యాస్ సిలిండర్ ఏమో బుక్ చేస్తే బుక్ అవ్వడం లేదు. బుక్ అయినా ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. అలా ఉంది పరిస్థితి. అలాంటి సమయంలో గ్యాస్ని ఎలా ఆదా చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేసున్నాను. అది ప్రజెంట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఒకసారి క్లిక్ చేసి అది చూడండి. ఇంకో విషయం ఏంటంటే, సడన్గా మన వంటింట్లో గ్యాస్ అయిపోయినప్పుడు మనల్ని ఆదరించే ఆపద్బాంధవుడు ఎవరో తెలుసా? ఎక్కడో మూలన ఉండే ఇండక్షన్ కుక్ టాప్ నా దగ్గర ఉంది. నేను ఇప్పుడు అదే వాడుతున్నాను. మీ ఇంట్లో గనక ఇండక్షన్ ఉంటే అది ఇప్పటి వరకు యూజ్ చేయకపోతే గనక ఒక్కసారి దుమ్ముదులపండి. దాన్ని ఇప్పటి నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అమ్మో, ఇండక్షన్ టాపా, చాలా కరెంటు ఖర్చు అవుతుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తక్కువ కరెంటు బిల్లుతోటే చక్కగా మనం వంట చేసుకోవచ్చు. ఎలాగో ఇవాల్టి వీడియోలో మీకు చూపిస్తాను, చెప్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మీకు ఇండక్షన్ స్టవ్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఇండక్షన్ స్టవ్ ఎలా వర్క్ అవుతుందంటే, మనకి గ్యాస్ స్టవ్ మీద మంటలు రావడము, ఇంకోటి కాయిల్స్ అన్నీ ఎర్రగా వేడెక్కడము అలా అయితే జరగదు. ఇండక్షన్ స్టవ్ మనం ఆన్ చేసిన తర్వాత పవర్తో వర్క్ అవుతుంది కాబట్టి పవర్ని స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ వెళ్ళి ఆ కాపర్ కాయిల్స్ని టర్న్ చేస్తుందో అక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. దాని మీద మనకి ఇండక్షన్ స్టవ్ మీద అనువైన గిన్నె పెట్టినప్పుడు ఒక ఫ్లాట్ గిన్నె పెట్టాలి. అప్పుడు మాత్రమే ఆ గిన్నె కుక్ అవుతుంది తప్పితే దాని నుంచి వచ్చే హీట్కి చుట్టుపక్కలవి హీట్ అవ్వడము, గాలి హీట్ అవ్వడము అలా అయితే జరగదు. మనకి గ్యాస్ స్టవ్ మీద అయితే చుట్టుపక్కలవి కూడా హీట్ అవుతూ ఉంటాయి. కానీ ఇందులో మాత్రం మనం ఏ గిన్నె అయితే అమరుస్తామో అది మాత్రమే హీట్ అవుతుంది. ఇక ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేయడం నాకు ఎలా అనిపిస్తుందో నేను చెప్తాను. క్యాజువల్గా మాట్లాడుకుందాము. నేను ఇండక్షన్ స్టవ్ తీసుకొని మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నానండి. మేము అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు. దాదాపు ఒక 9 years అయితే కంప్లీట్ అయింది. నేను అప్పటి నుంచి వాడుతున్నాను. అయితే ఎప్పుడు నేను దాని మీద కుకింగ్ చేసింది చాలా తక్కువ. ఎప్పుడు గ్యాస్ అలవాటు కాబట్టి దాని మీదే కుక్ చేసేదాన్ని. ఇండక్షన్ స్టవ్ మీద అయితే పాలు కాయడానికి, వాటర్ బాయిల్ చేసుకోవడానికి, టీ, కాఫీ ఇలాంటివన్నీ జావ కాసుకోవడానికి వీటన్నిటికీ నేను ఇండక్షన్ స్టవ్ మీద మాత్రమే కుక్ చేస్తాను. దాన్ని ఎక్కువగా వాడతాను. గ్యాస్ పొయ్యి నేను కేవలము వంట చేయడానికి మాత్రమే ఉపయోగించేదాన్ని. అప్పటి నుంచి నాకు ఇండక్షన్ స్టవ్ తోటి అనుభవం. దాని మీద నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. త్వరగా కుక్ అయ్యేవి. వాటర్ కూడా వితిన్ సెకండ్స్లో బాయిల్ అయ్యేవి. చాలా ఈజీగా అయిపోయేది. ఏ మాటకు ఆ మాటేనండి. కాఫీ, టీ కూడా చాలా త్వరగా అయిపోయాయి. ఇంకా గ్యాస్ మీద నాకు లేట్ అయ్యేవి. ఈ మధ్య ఈ గ్యాస్ కష్టాల వల్ల నేను వంట కూడా చేస్తున్నాను. ఈ మధ్య ఎంత బాగా చేస్తున్నానంటే చాలా త్వరగా అయిపోతుంది. ఎనీథింగ్, రైస్ని కుక్ చేసుకోవచ్చు, కర్రీస్ వండుకోవచ్చు. నేను నిన్న చికెన్ని కూడా చేశాను. అసలు సూపర్గా అండి. గ్యాస్ అనేది అసలు వాడటం మానేశాను. చక్కగా ఇండక్షన్ స్టవ్ వాడుకుంటున్నాను. కాకపోతే ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, గ్యాస్ మీద అయితే మనకు 3-4 బర్నర్లు ఉంటాయి. దీని మీద ఏంటంటే ఒకటే. బట్ అయినా కూడా చాలా నీట్గా కుక్ చేస్తుంది. గ్యాస్ మీద అయితే ఇంకా మాడటం అలాంటివి ఉన్నాయి. కానీ దీంట్లో ఏంటంటే మాడటం కూడా ఉండదు. మనం టైం సెట్ చేసుకుంటాము. అది కుక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. ఇంతవరకు నాకు ఇండక్షన్ మీద మాడిన తాకలాలే లేవు. హ్యాపీగా నేను వంట చేసుకుంటున్నాను. ఇదండి నా అనుభవం. సో మీరు కూడా ఇండక్షన్ కనుక ఇప్పటి వరకు యూజ్ చేయకపోతే ఒకసారి యూజ్ చేయండి. యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటంటే, ఇండక్షన్ స్టవ్ మీద ఎలాంటి పాత్రలు వాడాలి? మన ఇంట్లో ఉండే అల్యూమినియం పాత్రలు, కాపర్వి ఇట్లాంటివి వాడొచ్చా అంటే అస్సలు వాడకూడదు. స్టెయిన్లెస్ స్టీల్, నాన్ స్టిక్ ప్యాన్స్ ఇలాంటివే వాడాలి. అల్యూమినియము ఇవన్నీ పనికిరావు. ఎందుకంటే మెయిన్ ఇండక్షన్ కుక్వేర్ టాప్కి ఫస్ట్ కింద బేస్ చాలా ఫ్లాట్గా ఉండాలి. అది మాత్రం ఖచ్చితంగా గమనించుకోండి. కింద ఫ్లాట్గా ఉంటేనే దాని మీద కుక్ చేసుకోగలం. ఇలా రౌండ్గా అలా బౌల్డ్గా ఉంటే మాత్రం అస్సలు సెట్ కావు. నా దగ్గర ఉన్నవి చాలా వరకు నేను అల్యూమినియం వాడటం మానేశాను. ఎప్పుడో అప్పుడు నాన్ స్టిక్వి కూడా చాలా తక్కువ. ఆల్మోస్ట్ అన్నీ నావి స్టెయిన్లెస్ స్టీల్ అవ్వడం వల్ల
దాని మీద చక్కగా కుక్ చేస్తున్నాను. సో ఎలాంటివైనా ముందు మన పాత్రలు మాత్రం ఒకసారి చూసుకోండి. అల్యూమినియం అస్సలు వాడొద్దు. స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇంకా నాన్ స్టిక్వి అవి అయితే మీరు చక్కగా వాడుకోవచ్చు. ఇంకోటి క్యాస్ట్ ఐరన్ కూడా వాడచ్చు అన్నారు. ఇప్పటి వరకు నేను ట్రై చేయలేదండి. ఎప్పుడైనా గిన్నెలు తీసుకునేటప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ఇండక్షన్ కంపాటబుల్ అని ఉంటాయి అడుగున, దానికి ఒకటి నాన్ స్టిక్ వాటికి అవి ఉన్నవి మాత్రమే తీసుకోండి. నాదైతే అడుగున డిష్ వాషర్ సూటబుల్ అని, ఇండక్షన్ కంపాటబుల్ అని అవి అన్నిటికీ ఉన్నాయి. సో అవి వాటి వల్ల నాకు ఈజీ అవుతుంది. సో అలాంటివి యూజ్ చేయడం వల్ల మనం చక్కగా కుక్ చేసుకోవచ్చు. మర్చిపోవద్దు, కింద అడుగున ఇండక్షన్ కుక్ టాప్కి ఖచ్చితంగా ఫ్లాట్గానే ఉండాలి గిన్నె. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ మీద కరెంట్ ఎలా ఆదా చేసుకోవాలి అని అంటే, చాలామంది ఇండక్షన్ యూజ్ చేసేటప్పుడు త్వరగా అయిపోవాలని చెప్పి 2000 వాట్స్ ఒకేసారి ఆన్ చేసి వాడుతూ ఉంటారు. అది తప్పండి. అలా చేయడం వల్ల ఒకేసారి పాలైనా సరే ఎక్కువ బాయిల్ అయిపోయి పొంగిపోతాయి. ఇంకోటి కరెంటు ఎక్కువ అవుతుంది. అడుగున గిన్నె మాడే ఛాన్స్ కూడా ఉంది. మనం హైలో పెట్టినప్పుడు జస్ట్ గ్యాస్ స్టవ్ లానే ఇది కూడా ఒకేసారి హైలో 2000 వాట్స్ ఒకేసారి పెట్టి మనం ఎక్కడికో వెళ్ళిపోయామంటే అంత హైలో ఉన్నప్పుడు గిన్నె ఆటోమేటిక్గా మాడిపోతుంది. సో దానికి అంత హీట్ అవసరం లేదు. 500 to 800 వాట్స్ ఈ లోపల కనుక పెడితే మెల్లగా కుక్ అవుతుంది. మనం గ్యాస్ స్టవ్ని సిమ్లో ఉంచినట్టే ఇది కూడా మెల్లగా కుక్ అవుతుంది. ఆటోమేటిక్గా కర్రీ అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. మనము ఎప్పుడైనా సరే వంట చేసుకునేటప్పుడు వెజిటబుల్స్ని కొంచెం సన్నగా కట్ చేసుకొని వాడటము. ఇంకా దీనిపైన కూడా ఇక్కడ మనం వంట పాత్ర పెట్టినప్పుడు దానిపైన మూత ఉంచి కుక్ చేసుకుంటే గనక ఈవెన్గా కుక్ అవుతుంది. ఆ నీటి ఆవిరికి కర్రీ అనేది త్వరగా కుక్ అవుతుంది. అంత కరెంటు బిల్లు కూడా ఖర్చు అవుతుంది. ఇంకో చిన్న టిప్ ఏంటంటే, మనం ఇండక్షన్ స్టవ్ యూజ్ చేసేటప్పుడు కరెంటు బిల్లు ఆదా చేయడానికి ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, వంట పాత్ర పైన మూత పెట్టి కుక్ చేయండి అనేసి. అలా కుక్ చేసేటప్పుడు కుక్ చేయండి. 90% కుక్ అయిన తర్వాత మనం ఆఫ్ చేసినా పర్వాలేదు. ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ కింద బేస్ హీట్ అయి ఉంటుంది కదా, ఆ హీట్కి మిగిలిన 10% కూడా కుక్ అవుతుంది. అట్లీస్ట్ మనకి 5% ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుందండి. ఆ కొంచెం సేవ్ అయినా సరే మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు చాలా తేడా వస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ దగ్గర చేయకూడని పనులేంటో మీకు చెప్తాను. అవేంటంటే, ఇండక్షన్ స్టవ్ మీద ఎప్పుడైనా ఆన్ చేసి వంట పాత్ర దానిపైన పెట్టి ఖాళీగా అలా వదిలేసి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే గ్యాస్ స్టవ్ లాగా కాకుండా ఇది కొంచెం త్వరగా వేడెక్కుతుంది గిన్నె. అలాగే వదిలి వెళ్ళిపోయారు అంటే ఆ గిన్నె మాడిపోయి పాడైపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇండక్షన్ వాడేటప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే, పక్కన ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఇంకా స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ ఫోన్లు ఇలాంటివి మాత్రం బై మిస్టేక్ కూడా అస్సలు పెట్టకండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో వర్క్ అవుతుంది. సో అలాంటివన్నీ పక్కన పెట్టుకొని వంట చేసినప్పుడు అవన్నీ పాడైపోయే ఛాన్స్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇది అన్ఇంపార్టెంటే, చాలా వరకు ఇలా జరగదు. కాకపోతే ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్లో పేస్ మేకర్ గనక ఉంటే వాళ్ళని ఆ దరిదాపుల్లోకి రానివ్వద్దు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, ఇది వర్క్ అయ్యేదే ఇండక్షన్ కుక్వేర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా కదా. సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దయచేసి అలాంటి వాళ్ళని దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. ఇండక్షన్ స్టవ్ని యూజ్ చేసేటప్పుడు దాని ప్లగ్ ఎప్పుడు మెయిన్ దానికే కనెక్షన్ ఇవ్వండి. ఎక్స్టెన్షన్ బాక్స్ని అస్సలు యూజ్ చేయొద్దు. ఎక్స్టెన్షన్ బాక్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాలిపోయే ఛాన్స్ ఉంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇండక్షన్ స్టవ్ని ఎలా నేను యూజ్ చేసుకున్నానో, దాని మీద నేను ఎంత బాగా కుక్ చేశానో మీకు మాటల్లో చెప్పాను, ఇంకా వీడియోల్లో కూడా చూపించాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఇండక్షన్ స్టవ్ గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే గనక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ అందరికీ వీలైనంత వరకు ఆన్సర్ చేస్తాను. ఇండక్షన్ని ఇంకా యూజ్ చేయని వాళ్ళు ఉంటే గనక యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. చాలా త్వరగా, ఈజీగా, ఇంకా టేస్టీగా కుక్ అవుతుంది ఫుడ్. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
చాలా మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ వీడియో. ఈ టైంలో అయితే చాలా మందికి యూజ్ అవుతుంది. ఇంకా మా ఛానల్ని ఇట్లు మీ అనుష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ అనుష. ఉంటాను. నమస్తే.